మనపటి వీడియోస్ జేఈ మెయిన్స్ జనవరి షిఫ్ట్కి సంబంధించి షిఫ్ట్ 22 నుంచి 24 వరకు మనకు ఈ షిఫ్ట్లలో ఎవరికి బోనస్ మార్క్స్ వస్తాయి, ఏ షిఫ్ట్ చాలా టఫ్, ఎందుకు బోనస్ మార్క్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము. సో 28th 29th కన్సిడర్ చేయట్లేదు. 28th 29th మళ్ళీ మనకు టైం ఉంది కాబట్టి ఆ టైంలో మనం అది ఓవరాల్గా ఎవరికి వస్తుంది అనేది చూద్దాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి జేఈ మెయిన్స్లో టఫెస్ట్ షిఫ్ట్ ఏంటి అనేది మనం డిటర్మైన్ చేద్దాం. సో టఫెస్ట్ షిఫ్ట్ ఎలా చేస్తామంటే హయ్యెస్ట్ మార్క్స్ ఏవైతే వచ్చాయో అంటే 99% సంబంధించి హయ్యెస్ట్ మార్క్స్ ఏవైతే వచ్చాయో ఆ షిఫ్ట్ని మనము ఈజీ షిఫ్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ లోయెస్ట్ మార్క్స్ ఏవైతే వచ్చాయో ఆ షిఫ్ట్ని మనము టఫెస్ట్ షిఫ్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో మొత్తం ఓవరాల్గా జనవరి 22 నుంచి అండ్ జనవరి 24 రెండు షిఫ్ట్స్లో చూస్తే మనకు 99% తీసుకుంటే మనము సో 190 జనవరి 22 ఫస్ట్ షిఫ్ట్లో 190 మార్క్స్, దెన్ జనవరి 23 ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్లో 190 మార్క్స్, దెన్ జనవరి 20 ఈ రెండిట్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి 190. దెన్ జనవరి 24 సెకండ్ షిఫ్ట్లో 173 మార్క్స్, దెన్ జనవరి 23 ఫస్ట్ షిఫ్ట్లో 175 మార్క్స్. సో ఈ రెండింటికి 99% వస్తుందని చెప్పి మన అనాలిసిస్ రావడం జరిగింది, ±5 మార్క్స్. సో ఈ రెండు షిఫ్ట్స్లో అంటే ఫస్ట్ షిఫ్ట్ 190 మార్క్స్ వచ్చే షిఫ్ట్స్లో ఇవి ఆ రోజు కొంచెం పేపరు మోడరేట్ ఈజీగా ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. జనవరి 24 సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 173 మార్క్స్ వచ్చింది కాబట్టి వీళ్ళకి టఫెస్ట్ షిఫ్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. మరి టఫెస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే వీళ్ళకి ఏంటంటే బోనస్ మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. బోనస్ మార్క్స్ అంటే జేఈ వాళ్ళు యాడ్ చేయరు, జేఈ బోర్డ్ యాడ్ చేయదు. సో ఇది ఎలా ఉంటుందంటే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఈ నార్మలైజేషన్ అనే ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఏ షిఫ్ట్లో వాళ్ళకైతే టఫ్ వచ్చింది పేపరు అని వాళ్ళకి అర్థమవుతుందో, అంటే ఇప్పుడు మన అనాలిసిస్ ప్రకారం చూస్తే మనకు 24 సెకండ్ షిఫ్ట్ అనేది టఫ్ వచ్చింది అని మనకు అర్థమైంది కాబట్టి వీళ్ళకి టోటల్ అన్ని షిఫ్ట్లలో ఉన్న హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎంత డిఫరెన్స్ వచ్చింది మార్కులు అని తీసి ఈ మార్కులని ఆ షిఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యాడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 173 మార్కులు వచ్చాయి, హయ్యెస్ట్ వచ్చేసి 190 మార్కులు వచ్చాయి. సో ఆల్మోస్ట్ 17 మార్క్స్ అనేది డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు టోటల్ 17 మార్క్స్ కలుపుతారంటే మొత్తం టోటల్ 17 కలపరు. సో ఇక్కడ 17 ఇక్కడ వీళ్ళని అంటే 173 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 190 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మధ్యలో ఒక మార్కు తీసి 190 వాళ్ళకేమో మార్కులు తగ్గిస్తారు, 173 వాళ్ళకేమో మార్కులు పెంచుతారు. సో ఎప్పుడైనా జేఈలో గుర్తుపెట్టుకోండి, పేపర్ ఈజీగా వచ్చిందంటే మార్కులు తగ్గినట్టే, పేపర్ టఫ్ వస్తే మార్కులు పెరిగినట్టే. సో 173కి 180కి మధ్యలో ఒక 180 అనుకుందాము. సో వీళ్ళిద్దరిని నార్మలైజేషన్ పద్ధతిలో 180కి తీసుకొస్తారనమాట. సో 180 అనేది నార్మలైజ్డ్ మార్క్. సో ఆటోమేటిక్గా ఈ జనవరి 24 షిఫ్ట్ వాళ్ళకి ఇంకొక 7 నుంచి 8 మార్కులు అయితే పెరగనుంది. అండ్ రిమైనింగ్ షిఫ్ట్ వాళ్ళకి 7 నుంచి 8 మార్కులు తగ్గనుంది. సో అందరూ కూడా 180 మార్కులకు వచ్చేటట్టుగా హయ్యెస్ట్ మార్క్ తీసుకొని ప్రతి ఒక్కరికి 7 మార్కులు కలపాలా, 7 మార్కులు తగ్గించాలా అని చెప్పి చెప్తారనమాట. సో దీన్ని నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు. సో ఈ ప్రాసెస్లో జనవరి 24 అండ్ జనవరి 23 ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి, జనవరి 24 సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఖచ్చితంగా మార్కులు అయితే పెరగనున్నాయి. సో అందరూ వాళ్ళు రాసిన మార్క్స్ కన్నా ఎక్స్ట్రా రానున్నాయి. మిగతా షిఫ్ట్ వాళ్ళకి మాత్రం తగ్గనున్నాయి మార్కులు. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆ ఫార్ములా ఏంటి అనేది ఇంకొక వీడియో చేద్దాము. ఆ వీడియో ద్వారా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎన్నో అప్కమింగ్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి జేఈ సంబంధించి, ఎంసెట్ అండ్ ఇంటర్మీడియట్ సంబంధించి. ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. అండ్ ఈ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.